నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలింగ్ సెంటర్లలో బయోమెట్రిక్, కేంద్రం ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు. 21వ శతాబ్దం మహిళలదే, కొత్త చరిత్రను లిఖించనున్నాం, ప్రధాని మోడీ వెల్లడి. డీరెగ్యులైజేషన్ ఫేజ్ 3 పై ముందస్తు చర్చలు, సీఎం చంద్రబాబు కీలక సూచనలు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన భాష్యకారుల ఉత్సవాలు 22న శ్రీ భాష్యకారుల సాత్తుమోరతో పరిసమాప్తి. భక్తుల నుంచి తిరుమల లగేజీ కౌంటర్ వద్ద డబ్బుల వసూళ్లు, ఉద్యోగిపై టీటీడీ కఠిన చర్యలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి అధికారుల ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సచివాలయంలో స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రతిపాదిత డీరెగ్యులేషన్ ఫేజ్ 2 విధానాలపై సీఎం సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాట్లో వేగం, అనుమతుల్లో సులభతరం, అనవసరపు పర్మిషన్ల నియంత్రణపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలను సీఎం ముందు స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ ఉంచారు. స్టీల్ సెక్రటరీ ప్రతిపాదనలపై రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులతోనూ సీఎం సమీక్షించారు. 800కు పైగా ఉన్న నిబంధనలను 100లోపు తీసుకురావాలని సీఎస్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. పర్మిషన్లు, లైసెన్సులను సింగిల్ డిజిట్కు పరిమితం చేయాలని సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. ప్రజల భద్రత, పర్యావరణం వంటి అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. వేధింపులు లేకుండా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అటవీ చట్టాలను వీలైనంత మేరకు సరళీకరించాలని కేంద్ర బృందానికి సూచించారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్ర నిబంధనలు పెట్టాలని ఆదేశించారు. డబుల్ లైసెన్సింగ్ తరహా పద్ధతులను తప్పించాలని దిశానిర్దేశం చేశారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవితకాలం చెల్లుబాటు కావాలని సూచించారు. మే నెలాఖరులోగా డీరెగ్యులైజేషన్ ఫేజ్ 2 అమల్లోకి వచ్చేలా చూడాలని, ఆ మేరకు ఆర్డినెన్సులు తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సేవలు అందించడం కోసం స్పీడ్ ఆఫ్ డెవలపింగ్ గవర్నెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. డీరెగ్యులేషన్ ఫేజ్ 3ను చేపడుతున్నారా అని స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ను అడిగారు. జూన్ నుంచి ఫేజ్ 3పై పనిచేస్తామని సందీప్ పౌండ్రిక్ చెప్పారు. ఫేజ్ 3లో టెక్నాలజీ అనుసంధానం, ఏఐ టూల్స్ వినియోగానికి పెద్దపీట వేయాలని స్టీల్ సెక్రటరీకి సీఎం సూచించారు. డేటా లేక్, రియల్ టైమ్ డేటా, సిఎఫ్ఎంఎస్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్ వంటి వ్యవస్థలను తాము వినియోగిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పోలింగ్ సెంటర్లలో బయోమెట్రిక్ అమలుకు కేంద్రం ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్ స్టేషన్లలో ఫింగర్, ఐరిస్ బయోమెట్రిక్స్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకుడు అడ్వకేట్ ఆశీష్ కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై సోమవారం ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ పిటిషన్ను పరిగణనలోకి తీసుకోలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జోయ్ మాల్యా బాగ్చి తేల్చి చెప్పారు. అయితే తదుపరి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే బయోమెట్రిక్ అనుసరించడం సమంజసమేనా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘంతో పాటు కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశారు. మొదట ఈ పిటిషన్పై విచారణ జరపటానికి ధర్మాసనం అంగీకరించలేదు. ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వెళ్లమని పిటిషనర్కు న్యాయమూర్తులు సూచించారు. తాను ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడటం లేదని పిటిషనర్ తెలిపారు. దీంతో న్యాయమూర్తులు పిటిషన్పై విచారణకు అంగీకరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బయోమెట్రిక్ విధానాన్ని అనుసరించవచ్చా లేదా అన్న దానిపై పరిశీలన చేయాలన్నారు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఫిర్యాదుదారుల వినతులను స్వీకరించారు.
తిరుపతి జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజలతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను శ్రద్ధగా విని సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సుమారు 76 మంది ఫిర్యాదుదారుల నుండి వినతులు స్వీకరించగా అందిన ప్రతి ఫిర్యాదును వెంటనే సంబంధిత అధికారులకు పంపించి వాటిని ప్రాధాన్యతగా తీసుకొని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం చూపే దిశగా అవసరమైన మార్గదర్శకాలు కూడా అందించారు. ఫిర్యాదుదారులకు త్వరిత న్యాయం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీ వెంకట్రావు, శ్రీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో లగేజీ కౌంటర్లో ఒక ఉద్యోగి భక్తులు పెడుతున్న లగేజీకి డబ్బులు వసూలు చేయటం పెద్ద దుమారంగా మారింది. తిరుమలకు దేశ విదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఒక్కసారిగా స్వామివారిని దర్శించుకోవాలని భక్తులు పరితపిస్తున్నారు. ఎన్ని గంటలైనా క్యూ లైన్లలో వేచి ఉండి ఆ మంగళ స్వరూపుడిని దర్శించుకుంటారు. అయితే ఇటీవల తిరుమలలో అనేక మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా శ్రీవారిని దగ్గర నుంచి చూడొచ్చని విఐపి దర్శనం పేరిట మోసాలు జరుగుతున్నాయి. టీటీడీలో ఉద్యోగాల పేరిట కూడా దందాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై పోలీసులు, టీటీడీ ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఈ ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా తిరుమలలో లగేజీ కౌంటర్లో ఒక ఉద్యోగి భక్తులు పెడుతున్న లగేజీకి డబ్బులు వసూలు చేయటం పెద్ద దుమారంగా మారింది. లగేజీ కౌంటర్లో ఉచితంగా పెట్టుకోవడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి మాత్రం ప్రతి భక్తుడి నుంచి 50 నుంచి 100 రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది. దీనిపై టీటీడీ సీరియస్ అయ్యింది. భక్తుడి నుంచి డబ్బులు వసూలు చేసిన ఉద్యోగిని విధుల నుండి తొలగించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. లగేజీ కౌంటర్లో సేవలు పూర్తిగా ఉచితమని, భక్తులు ఎవరూ డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదని టీటీడీ స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయాలని సూచించింది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. తిరుమలలోని లగేజీ సెంటర్లో నరసింహారెడ్డి అనే వ్యక్తి భక్తుల నుంచి లగేజీ కౌంటర్లో పనిచేసే ఉద్యోగి డబ్బులు వసూలు చేసినట్లు టీటీడీ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై విచారణ చేపట్టి అతన్ని విధుల నుంచి తొలగించామని టీటీడీ ప్రకటించింది. తిరుమలలో ఎవరైనా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే విజిలెన్స్ కంట్రోల్ నంబర్ 9866898630కు ఫిర్యాదు చేయాలని టీటీడీ భక్తులకు కీలక అలర్ట్ జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం జూలై నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు సంబంధించిన టికెట్ల కోటా, గదుల కోటా విడుదల వివరాలను వెల్లడించింది. టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవకు సంబంధించిన టికెట్ల కోటాను ఏప్రిల్ 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ డిప్ ద్వారా ఎంపికైన భక్తులు ఏప్రిల్ 20 నుంచి 22వ తేదీ వరకు మధ్యాహ్నం 12 గంటల లోపు సంబంధిత సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి. జూలై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవ టికెట్లను ఏప్రిల్ 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఏప్రిల్ 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే అంగప్రదక్షిణ టోకన్లు కోటాను 23న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. జూలై నెలకు సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. జూలై నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24న విడుదల చేయనున్నారు. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతిలలో గదుల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అయితే భక్తులు అధికారిక వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. తిరుమలలో భాష్యకారుల ఉత్సవం ప్రారంభం. తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం సోమవారం ఘనంగా ప్రారంభమైంది.
19 రోజుల పాటు ఈ ఉత్సవం జరగనుంది. ఏప్రిల్ 22న శ్రీ భాష్యకారుల సాతుమొర నిర్వహిస్తారు. భగవత్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంత పరంగా మీమాంసా గ్రంథానికి శ్రీ భాష్యం పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీ రామానుజుల వారు జన్మించిన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది శ్రీవారి ఆలయంలో భాష్యకారుల సాతుమొర నిర్వహిస్తారు. భాష్యకారుల ఉత్సవాల మొదటి రోజున సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజుల వారిని బంగారు తిరుచుపై ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా జియంగార్లు దివ్య ప్రబంధ గోష్ఠి చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెదజీయర్ స్వామి, తిరుమల శ్రీ 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 చిన్నజీయర్ స్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో సుమారు ఒకరోజు 300 కోట్లు సహజ వనరుల ద్వారా దోపిడీ జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. సతివేడు నియోజకవర్గంలో గత 6 నెలల్లో 50,000 టిప్పర్ల ద్వారా ఇసుక, మట్టిని తరలించారని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని ఎప్పటికైనా తిరుపతి నగరమేనని చంద్రబాబుకు హితబోధన చేశారు. తిరుపతి జిల్లా ద్వారా ప్రతిరోజు 300 కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంది. దినానికి దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతి ఒక్క సత్యవేడు నియోజకవర్గం నుంచే జరుగుతున్నది చాలా గమనార్హం. ఇందులో ముడుపులు తీసుకుంటున్నారు. ఎవరెవరు తీసుకొని వాళ్లకు పర్మిషన్లు ఇస్తున్నారో మాకు స్పష్టంగా తెలుసు. నేను పేర్లు చెప్పటం లేదు. పేర్లు చెప్పితే తలలు వంచుకొని టేబుల్ కింద పెట్టుకోవాల్సి వస్తుంది. నేను చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నా, ఈ అవినీతిని నువ్వు ఆపగలవా లేదా? దినానికి 100 కోట్ల రూపాయల అవినీతి నువ్వు ఆపగలిగితే అధికారంలో ఉండు. ఉత్తత్త మాటలు చెప్పకుండా వెంటనే ఆపాలని మేము డిమాండ్ చేస్తాం. ఇసుక దోపిడీ దినానికి 100 కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతాం. తిరుపతి గాంధీపురం సర్వే నంబర్ 13లో గల 1.09 సెంట్లు హతీరాంజీ భూములను కబ్జాదారుల నుండి విడిపించి కొనుగోలు చేసిన నిరుపేదలకే తిరిగి అప్పగించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో తిరుపతి హతీరాంజీ మఠం ప్రధాన కార్యాలయం ముందు భూములు కోల్పోయిన బాధితులతో కలిసి ధర్నాకు దిగారు. చైర్మన్గా ఈ మఠం భూముల పరిరక్షణ కోసం కమిటీని వేశారు. ఆ తర్వాతనే స్పెషల్ ఆఫీసర్ల పాలన వచ్చింది, ప్రభుత్వ పర్యవేక్షణ జరిగింది. సిపిఎం పార్టీ కృషి ఫలితంగానే 100 కోట్లు కాదు, ఒక రకంగా చెప్పంటే 1000 కోట్ల రూపాయలు విలువ చేసే మఠం భూములన్నింటినీ కూడా పరిరక్షించబడినాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయినప్పటికీ ఈ కాలంలో రెగ్యులర్గా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు పంచుకునే కార్యక్రమం నిరంతరాయంగా జరిగిపోతూ ఉంది. ఈరోజు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక డైరీ పెడతామని చెప్పి కొంతమంది దిగి అక్కడ పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇంకా రకరకాల వాళ్ళకి పంపిణీ చేసుకుంటూ ఇష్టానుసారంగా అక్కడ కడుతూ ఉంటే కళ్ళప్పగించి ఈ మఠం నిర్వాహకులు, అదే మాదిరి రెవెన్యూ వాళ్ళు చూస్తూ ఉన్నారు. అదే మాదిరి ఇంకా చాలా చోట్ల మఠం భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా కూడా అన్యాక్రాంతం అవుతుంటే చూస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు కోట్లాది రూపాయల ఆస్తుల్ని హతీరాంజీ మఠంకు సంబంధించి అన్యాక్రాంతం చేసి పేదలకు ఇళ్ళకు వచ్చేటప్పటికి చాలా ఇవి వస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఈ విషయాన్ని వెంటనే తేల్చాలని మేము చెప్పినాం. గతంలో కూడా ధర్నా చేసినప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. మంత్రివర్గం ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి
కొచ్చి స్వామికి ఎంత భూమి సగం భూమి, అదే రకంగానే అతిరామజీ మఠంకి సగం భూమి అని చెప్పి డివైడ్ చేయాలని చెప్పి చెప్పినప్పటికీ ఆ ప్రక్రియ కావడం లేదు. ఎందుకంటే ఎక్కడ ఈరోజు అతిరామజీ మఠం భూములు పూర్తిగా ఖాళీ లేని పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఆక్రమణలు గురైపోయినాయి. ఆ ఆక్రమించిన వాళ్ళు రకరకాల పత్రాలు పెట్టుకొని చేస్తున్నారు. ఈరోజు కొచ్చి స్వామికి సంబంధించి కూడా ఆ రకమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సహకారంతో ఈ నెల 15న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుచే భగవన్నామ వైభవము అనే అంశంపై ప్రవచన కార్యక్రమం నిర్వహించబడుతుందని తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ఫిలిం సొసైటీ నిర్వాహకులు తెలియజేశారు. ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్న సమాజంలో ఉన్న కుళ్ళునైతేమి, అసూయ రాగద్వేషాలైతేమి, ఒక చెడు ప్రవర్తనలన్నీ కూడా ఆయన ప్రవచనాలతో కనువిప్పు కలుగుతుందని ఆశిస్తూ అందరూ కూడా తిరుపతిలో ఇదొక ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇంకొద్దిగా మంచిగా ప్రవర్తించాలని, ఎందరో మహానుభావులు తిరుపతిలోనే సెటిల్ అవ్వాలని, దాంట్లో శంకర్ దయాళ్ శర్మ గారు కూడా ఒకరు, ఇక్కడే ఆయన నివాసం ఏర్పరచుకోవాలని కూడా కోరుకున్నారు. సో ఈ తిరుపతి ప్రభావం తిరుపతిలో అడుగు పెడితేనే చాలు, ఇది దైవిక క్షేత్రం అనే విషయాన్ని కూడా ఆయన ప్రవచనాల్లో ఉద్బోధిస్తారు. ఈ కార్యక్రమానికి సాయంకాలం విశ్రాంతి టీటీడీ ఆస్థాన గాయకులు నాద చింతామణి, అన్నమయ్య గాన విశారద, వాగ్గేయ సంగీత కళా ప్రవీణ, శ్రీ అన్నమయ్య సంకీర్తన శిరోమణి శ్రీ బొమ్మశెట్టి రఘునాథ్ గారిచే అన్నమాచార్య కీర్తనలు ఒక 15 minutes ఉంటుంది. అందరూ కూడా ప్రశాంత జీవితాన్ని ఇవ్వాలని చెప్పేసి అనేక మంది ప్రవచనకర్తలు ఉన్నా కూడా చాగంటి వారి యొక్క ప్రవచనం అనేది ఈరోజు ఏ విధంగా ప్రభావితం. అలాగే తిరుపతి ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ వైఎస్ బాబు గారు, చైర్మన్ వేణుగోపాల్ అందరి సహకారంతో హైందవ సంస్కృతిని నిర్మించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చాగంటి కోటేశ్వర కమిటీ తరఫున, కార్యవర్గ సభ్యులందరి తరఫున కూడా తిరుపతిలో ఉన్న ప్రజానికి కేవలం ఉచితంగానే కార్యక్రమం ఇస్తున్న అందరూ. రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ జుబేరా ప్రజల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని కీలక సూచనలు చేశారు. ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఇంకా డిహైడ్రేషను, సన్ స్ట్రోక్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు. సో అందుకని అందరికీ ఇప్పుడు ప్రికాషన్స్ ఏమంటే మార్నింగ్ 10:30 11 నుంచి ఈవినింగ్ 3 వరకు అసలు బయట రావద్దండి. సో ఎక్కువ ఎందుకంటే చాలా సివియరిటీ ఎక్కువ ఉంటుంది ఈ రానున్న రోజుల్లో. సో అందరూ ఏమంటే ఇళ్ళలో ఉండి లిక్విడ్స్ బాగా తీసుకోండి, ఫ్లూయిడ్స్ బాగా ఎక్కువ తాగాల. దీని సిమ్టమ్స్ ఏమంటాయంటే డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది, పెదాలు ఎండిపోతూ ఉంటాయి, హెడేక్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనేసి అందరూ ఇంట్లోనే ఉండి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా మీకు ఇంటింటిగా డిస్ట్రిబ్యూట్ చేశాము. భారతదేశంలో సగభాగం పైగా జనాభా కలిగిన బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని, బీసీల హక్కుల పోరాటానికి కృషి చేసిన బీసీ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటూ 44వ వర్ధంతిని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు బీబీ మండల్ ఆశయాలను నెరవేర్చినందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఈరోజు వెనుకబడి తరగతుల సంక్షేమానికి ఎంతో కృషి చేసిన మహనీయుడు బీపీ మండల్ గారు. ముఖ్యంగా ఓబీసీలు వెనుకబడి తరగతులను గుర్తించి వారికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు శ్రద్ధ చూపి ఆ కమిషన్కి చైర్మన్గా ఉండి బీపీ మండల్ గారు వెనుకబడి తరగతుల సంక్షేమానికి వారి వెలుగుబాటుకు కృషి చేసిన మహనీయుడు బీపీ మండల్ గారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాం. మహిళలకు రిజర్వేషన్లు తీసుకురావాలని చెప్పని పెడుతున్నటువంటి శుభ సందర్భంగా ఒకసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆలోచించుకోవాలని చెప్తున్నాం. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఓబీసీలకు రిజర్వేషన్లు పెట్టకపోవడం చాలా దురదృష్టకరం. భారతదేశ వ్యాప్తంగా 1979లో బీపీ మండల్ గారు కమిషన్ వేస్తే
11 నెలలు భారతదేశ వ్యాప్తంగా తిరిగి 40 సిఫారసులు చేయడం జరిగింది. బీసీలకి ఆ రోజు అతను చేసినటువంటి తపన అందరూ మర్చిపోకూడదని మేమందరూ కూడా బీసీలు తిరుపతిలో ఏకమై అతని జయంతి అయితేనేమి వర్ధంతి అయితేనేమి అందరూ కలిసిమెలిసి బీసీలందరూ అతను చెప్పినటువంటి అడుగు జాడల్లో నడుచుకోవడానికి అతను రాసినటువంటి రాజ్యాంగం అతను బీసీలకు చేసినటువంటి మంచి పనులను కూడా తెలియజేయడానికి మేమందరూ బీసీలు ఏకమే ఆయన వర్ధంతి చేసుకుంటున్నాం. మాకు కూడా ఎస్సీలకి ఎట్లా రిజర్వేషన్ కల్పించి రాజ్యాంగంలో వాళ్ళకి ఇప్పుడు మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 66 వాళ్ళకి ఎట్లా పొందుపరిచినారో ఆ విధంగా బీసీలకు కూడా మా భాగంలో భాగం మాకెంత వస్తుంది అన్ని సీట్లు కూడా బీసీలకు కేటాయిస్తే ఈరోజు మహిళా రిజర్వేషన్ అంటున్నారు. మహిళా రిజర్వేషన్ జనరల్ మహిళా రిజర్వేషన్ పెడితే కూడా బీసీ మహిళలకు న్యాయం జరగదు. కాబట్టి దానిలో కూడా బీసీ మహిళలను గుర్తించి రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి మేము మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన బీసీలకు ఏమేమి చేస్తే న్యాయం జరుగుతుందో అనే విషయంగా 44 సిఫార్సులు ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పంపించడం జరిగింది సిఫార్సు లెటర్లని. అటు తర్వాత ఏవైతే ఆ సిఫార్సులన్నీ కూడా పెండింగ్లో ఉండగా విపి సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు బీసీలకు అందరికి కూడా భారతదేశం మొత్తం 27% రిజర్వేషన్లు ఇచ్చిన గత అప్పుడు విపి సింగ్ గారిది. పోయినసారే మేము గత ఏడాది విగ్రహం అయితే స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఆయన ఏదైతే 40 సిఫార్సులు చేశారో అందులో ఒక్కటే అమలైంది, మిగిలిన 39 అమలు కాలేదు. అందుకు చాలా చింతిస్తూ ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఏదైతే మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చారో దానికి చాలా ఆనందంగా ఉంది. దాంతోనూ బీసీలకి సముచితమైన రిజర్వేషన్ చట్టసభల్లో ఇచ్చినట్టయితే మేము ఇంకా మరింత ఆనందంగా ముందుకొస్తాము, ప్రభుత్వాలను గెలిపిస్తాము. కాబట్టి బీసీలకి పెద్దపీట వేసి నరేంద్ర మోదీ గారు ఇంకొంచెం వారి పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా బీసీ సంఘర్షణ సమితి తరపున తిరుపతి నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నాం. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 42 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 24 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 18 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా ఇందిరా మైదానం వద్ద టెంకాయల వ్యాపారం చేస్తూ వ్యర్థాలు అక్కడే వేయటంతో దుర్వాసన వస్తోందని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, గాజు వీధిలోని మా ఇంటి గోడను పగలగొట్టి నిర్మాణాలు చేస్తున్నారు, పరిష్కరించాలని, లక్ష్మీపురం వద్ద విద్యుత్ తీగల మీద చెట్టు కొమ్మలు పడి ప్రమాదకరంగా ఉంది, పరిష్కరించాలని, అకారంపల్లి వద్ద పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని, లక్ష్మీపురం కూడలి అన్నపూర్ణ హోటల్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు పరిష్కరించాలని, హీరో హోండా షోరూం వద్ద రోడ్డు బాగు చేయాలని, శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద చెట్లు ఎక్కువగా ఉండటంతో దోమలు ఎక్కువగా ఉన్నాయి, పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని గొల్లవానిగుంటలోని క్రికెట్ స్టేడియం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. గొల్లవానిగుంటలో ఏర్పాటు చేసిన క్రికెట్ స్టేడియం పరిసరాలను సోమవారం మధ్యాహ్నం ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ విభాగాల అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టేడియం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్ల మధ్యలో మొక్కలు ఏర్పాటు చేసి అందంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ రమణ, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. కార్మికుల రక్షణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యతని ఏపీ భవన నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు అన్నారు. తిరుపతి ఒకరోజు పర్యటన నిమిత్తం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక మరియు ఇతర శాఖలకు సంబంధించిన చైర్మన్ వలవల మల్లికార్జునరావు తిరుపతి పర్యటనలో భాగంగా నగరంలో జరుగుతున్న పలు కన్స్ట్రక్షన్స్లో తిరిగి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు సకాలంలో వేతనాలు చెల్లిస్తున్నారా అంటూ సిబ్బందిని అడిగారు.
సకాలంలో జీతభత్యాలు లేదా కార్మికులకు అందాల్సిన వస్తువులను అందించడంలో వైఫల్యం జరిగితే బిల్డర్స్పై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వలవల మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడుతూ కార్మిక రంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కార్మికుడికి ఎటువంటి ప్రమాదం జరిగినా తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వారికి అందాల్సిన వైద్య సదుపాయాలు అందేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని, ముఖ్యంగా ఈ శ్రమను సద్వినియోగం చేసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఈ శ్రమను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే తక్షణ సహాయం కింద రుణాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. ఆర్కే డెవలపర్స్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో బిల్డర్స్ వైఫల్యం చెందిందని, మరోసారి పర్యటనలో ఇటువంటివి పునరావృతమైతే ఆర్కే బిల్డర్స్పై తప్పనిసరిగా చర్యలు తీసుకునేందుకు కార్మిక శాఖ ఉపేక్షించబోదని హెచ్చరించారు. కనీసం బూట్లు, చేతికి గ్లౌజులు, తలకు ధరించేందుకు సేఫ్టీ హెల్మెట్ సైతం ఇవ్వడంలో ఆర్కే బిల్డర్స్ వైఫల్యం చెందిందని మీడియాకు తెలిపారు. ఏదైతే సహజ మరణం ఉంటుందో దానికి 80,000, అలాగే 120 టెస్టులతోటి అన్ని టెస్టులు మనం ఎక్కడికి వెళ్ళినా మరి తిరుపతి తీసుకుంటే పెద్ద మరి హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్స్లో లేని విధంగా కూడా కార్మికులకి అన్ని టెస్టులో కూడా చేసి స్కానింగ్లు చేసి మరి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి మెడిసిన్స్ ఇచ్చి చేస్తారు. ఒకవేళ అలా కాకోకుండా చాలా పెద్ద ఇబ్బందులు ఉంటే దాంట్లో ఆరోగ్యశ్రీలోకి తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీ సరిపోతే గనక మళ్ళీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా దానికి అయ్యే డబ్బులు, అది కూడా సరిపోతే గనక సీఎం రిలీఫ్ ఫండ్, ఇలాగా తద్వారా ఈ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు. థియోసాఫికల్ భూముల ఆక్రమణలను ప్రశ్నించినందుకే తనపై అక్రమ కేసులు పెట్టారని రాష్ట్ర మొదలియార్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బుల్లెట్ సురేష్ తెలిపారు. ప్రెస్ మీట్ పెట్టే 10 రోజుల ముందే రికార్డ్ చేసి పెట్టుకున్నారు ఈ వీడియోని. కరెక్ట్గా థియోసాఫికల్ సొసైటీ మీద నేను ప్రెస్ మీట్ పెట్టే రోజు మార్నింగ్ దీన్ని వాంటెడ్గా రిలీజ్ చేసినారు. సరే, నా ప్రెస్ మీట్ అయినాక మస్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టినా మస్ట్ రోజు ఎవరైతే దొంగతనాలు మా ఇంట్లో చేసినారో వాళ్ళని ప్రలోభ పెట్టి ఈ క్లీనరు, ఒక ఎక్స్ కార్పొరేటర్ హస్బెండ్, ఈ లుచాపతి, ఈ ముగ్గురు దీనికి ఈ డ్రామాకి డైరెక్షన్, కెమెరామెన్, స్క్రిప్ట్ అంతా రాసి ఒక పెద్ద డ్రామానే చేసినారు. క్లీనర్ నేను ఒకటే ప్రశ్న, నేను ప్రశ్నించింది నువ్వు ల్యాండ్ గురించి. నువ్వు మొగోడైతే దానికి నేందా ఉండా, అవును నా దగ్గర ఇది నేను మరి నాకు అన్ని హక్కులు ఉంది అనేది నువ్వు ముందుకు రాలా. మండలంలోని ప్రతి గ్రామం నుండి దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని దళిత నాయకులు తులసి రాజన్ కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకను పురస్కరించుకొని మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా దళిత నాయకులు తులసి రాజన్ విగ్రహ ఏర్పాటును పర్యవేక్షించారు. సందర్భంగా మండలంలోని అన్ని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దాదాపు ఈ పట్టణంలో అదేవిధంగా మండలంలో కూడా సగానికి సగం భాగం అన్ని వర్గాలకు సంబంధించిన పేద జనాభా కలిగిన మండలం ఈ రేణిగుంట మండలం. అందుకోసం రేపు జరగబోయే 135 జయంతిని, అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి, అదేవిధంగా అన్ని కార్మిక, కర్షక, పేద బలహీన వర్గాలు, రాజకీయ పార్టీ సోదరులు కూడా ఈ పుట్టినరోజులో పాలు పంచుకోవాలని చెప్పేసి ముందుగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. తిరుచానూరు గ్రామ పంచాయతీ టూరిస్ట్ బస్టాండ్కు సంబంధించి 3,15,40,40,000 రూపాయల ఆదాయం చేకూరిందని డిఎల్పిఓ సురేష్ నాయుడు వెల్లడించారు.
వీటికి ఓపెన్ ఆక్షన్కి రెండింటికి కంపేర్ చేసుకుంటే ఓపెన్ ఆక్షన్లోనే హైయెస్ట్ అమౌంట్ ఉంది కాబట్టి 3,15,40,000 హైయెస్ట్ అమౌంట్ ఉంది కాబట్టి ఆ ఏదైతే పి కిరణ్ అనే వ్యక్తి హైయెస్ట్ పార్ట్గా నిలవడం జరిగింది కాబట్టి అతని పేరునే ప్రస్తుతానికి మేము పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. దీని మీద వచ్చిన తర్వాత మా ప్రొసీజర్ ఉంటుంది. యాక్చువల్గా వచ్చినప్పటికీ మళ్ళీ ఫర్దర్గా వచ్చినప్పటికీ వాళ్ళకు ప్రొసీడింగ్స్ ఇవ్వడం ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ అంతా కూడా ఒక 7 daysలో ఫాలోఅప్ చేస్తాం. ఫాలోఅప్ చేసిన తర్వాత వాళ్ళు అమౌంట్ పే చేసిన తర్వాత మళ్ళీ మేము దీని మీద వాళ్ళకు బస్ స్టాండ్ హ్యాండ్ ఓవర్ జరుగుతుంది. అంతవరకు కూడా ఈ బస్ స్టాండ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేంతవరకు కూడా ఈ డిపార్ట్మెంట్ కలెక్షన్ అయితే మేము కొనసాగిస్తాం. విశ్వంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఘంటసాల చిరస్మరణీయులని తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో పద్మశ్రీ ఘంటసాల 52వ వర్ధంతి సభను మహతి కళాక్షేత్రంలో వేడుకగా నిర్వహించడం జరిగిందని ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పద్మశ్రీ ఘంటసాల గారి 52వ వర్ధంతి కార్యక్రమం ఘంటసాల గాన గౌతమి మరియు ఘంటసాల గాన కళాశాల తిరుపతి వారి ఆధ్వర్యంలో ఈరోజు మాతి ఆడిటోరియంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము. ఘంటసాల వర్ధంతి సందర్భంగా మా సోదరుడు జేఏసీ జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్ రెడ్డి గారు గత 15 సంవత్సరాల నుంచి ఘంటసాల గారు అభిమానంతో తిరుపతిలో నడుబొడ్డున మహితి ఆడిటోరియంలో ఈ విధంగా చేయటము మేమందరం కూడా ఆనందిస్తున్నాము. ఉద్యోగస్తుల తరపున అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం మేము కూడా సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పేద బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా ఎదిగినప్పుడే అన్ని రంగాల్లో రాణించేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని అంబేద్కర్ పులే ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవ సభను పురస్కరించుకొని పలువురు ప్రముఖులు కొనియాడారు. అంతకుముందు జ్యోతిరావు పులే అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ యొక్క అంబేద్కర్ పూలే ఫౌండేషన్ వార్షికోత్సవాన్ని ప్రథమ వార్షికోత్సవాన్ని ఈరోజు తిరుపతి కచ్చేపి ఆడిటోరియంలో ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి పెద్దలందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ యొక్క కచ్చేపి ఆడిటోరియం అనేటువంటిది అందరికీ సెంటర్లో ఉంది కాబట్టి అందరికి ఇక్కడికే తీసుకున్నాం. ఈరోజు ఈ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ద్వారా విద్యా వైద్యానికి మొట్టమొదటి ప్రాధాన్యత. అవి కాకుండా ఈరోజు ఇంకొక 8 కార్యక్రమాలను కూడా ఈరోజు అనౌన్స్మెంట్ చేయబోతా ఉన్నాం. పూలే అంబేద్కర్ ఆశయాలని వర్ధిల్లాలని చెప్పిన ఆ ఆశయాలను కొనసాగించాలని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పూలే గారు మనం చూసినట్లయితే సామాజిక బాధ్యతతోటి మహిళలు ఉన్నత విద్య చదువుకోవాలని చెప్పని వారికి చట్టాల ద్వారా హక్కులు కల్పించాలని చెప్పని కోరినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన మహాత్మా పూలే గారు. అట్లా ఆయన సావిత్రి గారిని 1848లోనే ఆమెను చదివించి మహిళల కొరకు బాలికల కొరకు పాఠశాలను అదేవిధంగా హాస్టల్ను ఏర్పాటు చేసి వాళ్ళ అభ్యున్నతికి పాటుపడినవారు. మన బిఆర్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన కోసం కుల రహిత సమాజం కోసం పోరాడినటువంటి పెద్దలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తిరుపతిలోని ఏపీఎస్ పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఆయన జీవిత చరిత్ర చిత్రరూప ప్రదర్శనను ఏపీఎస్ పీడీసీఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఘనంగా ప్రారంభించారు. సో ముందు ఏంటంటే ఎవరిదైనా సరే అంబేద్కర్దైనా కాదు ఏ నాయకుడిదైనా సరే ఆ జయంతి కానీ వర్ధంతి కానీ వచ్చినప్పుడు వారు చేసిన కృషిని మనం రైట్ వేలో స్మరించుకోవాలన్నది ప్రధానమైన ఉద్దేశం అన్నమాట. అందుకోసం అని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రతి స్లైడ్ కూడా ఒకసారి చూస్తూ వెళితే అంబేద్కర్ గారు చేసిన కృషి కానీ ఆయన ఎటువంటి ఇబ్బందులు పడ్డాడు, అలాగే దళిత ఉద్యమంలో ఆయన ఏ రకంగా ఆయన పాత్ర ఉంది, అన్నిటికన్నా ముఖ్యంగా జాతి నిర్మాణంలో ఆయన పాత్ర ఎలా ఉంది, కార్మికుల కోసం ఆయన ఏం చేశారు, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏం చేశారు, అలాగే ఎలక్ట్రిసిటీ దాంట్లో కూడా మన సెక్టర్లో కూడా ఏం చేశారు, ఎటువంటి సజెషన్స్ ఇచ్చారు, అన్నీ కూడా చాలా చక్కగా డీటెయిల్డ్గా పెట్టడం జరిగింది. అది అందరూ కూడా చదువుకొని తెలుసుకొని నేర్చుకొని మనతో పాటు ఇంకా 10 మందికి స్ప్రెడ్ చేస్తారని చెప్పి నేను కోరుతున్నాను. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,54,700 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,975 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,48,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 253 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సెంటర్లలో బయోమెట్రిక్, కేంద్రం ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు. 21వ శతాబ్దం మహిళలదే, కొత్త చరిత్రను లిఖించనున్నాం, ప్రధాని మోడీ వెల్లడి. డీరెగ్యులైజేషన్ ఫేజ్ 3 పై ముందస్తు చర్చలు, సీఎం చంద్రబాబు కీలక సూచనలు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన భాష్యకారుల ఉత్సవాలు 22న శ్రీ భాష్యకారుల సాత్తుమోరతో పరిసమాప్తి. భక్తుల నుంచి తిరుమల లగేజీ కౌంటర్ వద్ద డబ్బుల వసూళ్లు, ఉద్యోగిపై టీటీడీ కఠిన చర్యలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి అధికారుల ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.